సాధారణంగా మొబైల్ ఫోన్ కొనాలంటే సీజనల్ ఆఫర్లను బట్టో లేదా ఈఎంఐల రూపంలో కొనుగోలు చేస్తారు. కానీ కొందరు చౌకగా వస్తుంది కదా అని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ను కొని చేతులు కాల్చుకుంటున్నారు. అలా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుగోలు చేసిన వాళ్ళకి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. సగానికి సగం రేట్లకే అన్ని ఫీచర్స్ ఉన్న ఫోన్లు వస్తున్నాయి కదా అని కొనేస్తే మొదటికే మోసం వస్తుందనే విషయం ఇటీవల కొన్ని ఘటనల ద్వారా బయటపడింది. ఇంతకీ అసలు మొబైల్ కొనుగోలులో ఉన్న షాకింగ్ వాస్తవాలు ఏంటి? పేద సాధారణ మధ్యతరగతి ప్రజలు చాలా మంది ఒకేసారి మొత్తం డబ్బు వెచ్చించి మొబైల్ కొనడానికి ఇష్టపడరు. కొత్త మొబైల్ కొనడానికి సరిపడా డబ్బులు లేక కొందరు లోన్ ద్వారా నెల నెల ఈఎంఐ కట్టడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ తరహా జనాన్ని ఆకర్షించేలా చోరీలకు గురైన స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తున్నారు కొందరు కేటిగాళ్లు. అయితే అన్ని ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే వస్తుండటంతో చాలా మంది అమాయకులు వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలాంటి మొబైల్ ఫోన్లు కొని వాడుతుండగా పోలీసులు కాల్ చేసి ఇది చోరీకి గురైన ఫోన్ అని మొబైల్ రిటర్న్ ఇవ్వమని అడుగుతుండటంతో బాధితులు షాక్కు గురవుతున్నారు. గతంలో సెల్ ఫోన్స్ చోరీకి గురైతే అంతే సంగతులు, ఆశలు వదులుకోవాల్సిందే. కానీ కేంద్రం తీసుకొచ్చిన సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన మొబైల్స్ ని తిరిగి బాధితులకు ఇప్పిస్తున్నారు పోలీసులు. మొబైల్ చోరీకి గురైన ఎక్కడైనా పోగొట్టుకున్న సిఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ చేస్తే ఐఎంఈఐ నెంబర్ ద్వారా ట్రేస్ చేస్తున్నారు. మొబైల్ ఆన్ చేయగానే పోలీసులకు అందులో వేసిన సిమ్ నెంబర్తో సహా అలర్ట్ వస్తుంది. దీంతో మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నారు. మొబైల్స్ ను దొంగతనం చేసిన వారు తమ దగ్గరలోని మార్కెట్స్లోనూ లేదా సంతల్లోనూ పబ్లిక్ కి తక్కువ ధరకే అమ్ముతున్నారు. మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకే వస్తుందని పబ్లిక్ కూడా ఆయా మొబైల్స్ ను కొంటున్నారు. దీంతో తెలియని వ్యక్తుల వద్ద ఫోన్ కొనుగోలు చేసి వారి సిమ్ వేయగానే పోలీసులకు అలర్ట్ నోటిఫికేషన్ వెళ్తుంది. పోలీసులు వెంటనే కాల్ చేసి ఆ మొబైల్ చోరీకి గురైందని రిటర్న్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఆ మొబైల్స్ ను సెకండ్ హ్యాండ్ లో కొన్నవారు మాత్రం తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో ఫోన్ కొనుక్కున్నామని రిటర్న్ చేయడం కుదరదని చెప్పేస్తున్నారు. పోలీసులు మాత్రం వారిని ముందు బతిమలి అడుగుతున్నారు. అయినా వినకపోతే ఆ లొకేషన్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసి అక్కడి పోలీసులను పంపించి మొబైల్స్ తెప్పించి బాధితులకు అందజేస్తున్నారు. దీంతో డబ్బులు పెట్టి సెకండ్ హ్యాండ్ లో కొన్నవారు లబోదిబోమంటున్నారు. అయితే తెలియని వ్యక్తుల వద్ద సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనవద్దని సూచిస్తున్నారు పోలీసులు. మీరు సెకండ్ హ్యాండ్ లో కొనే ఫోన్లు మోస్ట్ ప్రాబబ్లీ చోరీకి గురైనవే ఉంటాయని చెబుతున్నారు. చాలా మంది ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు కానీ మిస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ యొక్క ఫోన్లని మేము సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ ద్వారా అప్లోడ్ చేసినటువంటి ఐఎంఐ నెంబర్ల ద్వారా వాటిని ట్రాక్ చేసి చాలా మొబైల్స్ని రికవరీ చేయడం జరిగింది. ఎవరైతే ఫోన్లు పోగొట్టుకున్నారో, ఫోన్లు మిస్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి ఫోన్లను వారి ఫోన్లను వాళ్ళకి అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ చేయాల్సింది ఏంటంటే, ఒక పోర్టల్ ఉంది, దాంట్లో ఫోన్ పోగొట్టుకున్నా కానీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో మనం దీన్ని అప్లై చేస్తున్నారు. మన వెబ్సైట్ ఒకటి ఉంటుంది, సిఈఐఆర్ అనే ఒక పోర్టల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేటువంటి పోర్టల్ ద్వారా ఎవరైనా వాళ్ళ ఐఎంఈ నెంబరు వ్యక్తిగతంగా అప్లై చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా ఫోన్ పోయినా కానీ, ఫోన్ ఎవరైనా దొంగతనం చేసినా కానీ మా దగ్గర కంప్లైంట్ చేసినట్టయితే సంబంధిత వెబ్సైట్లోకి మేము ఆ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఆ పోయిన ఫోన్ని ట్రాక్ చేసి వెతికి ట్రేస్ చేసి పట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇక మొబైల్ షాప్స్, రిపేర్ షాప్స్ ఓనర్స్ కి కూడా వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ లో మొబైల్స్ అమ్ముతున్నామని వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. దొంగతనం చేస్తున్న ఫోన్లని కొందరు మొబైల్ షాప్ లో తక్కువ ధరకు అమ్ముతున్నట్లు గుర్తించామని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు అంటున్నారు. మొత్తానికి తెలిసిన వాళ్ళది అయితే తప్ప ఎక్కడా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుగోలు చేయవద్దని పోలీసులు పబ్లిక్ కి సూచిస్తున్నారు.